కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం విమానాశ్రయంకి చేరుకున్న శ్రీచరణి సీఎం చంద్రబాబు నాయుడును కలవనున్న భారత ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి. ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం వద్ద భారీ ముందస్తు భద్రత ఏర్పాట్లు. పలు స్కూల్లో కాలేజీల నుంచి ఉమెన్ క్రికెటర్ శ్రీచరణికి స్వాగతం పలికేందుకు ఇప్పటికే విమానాశ్రయానికి చేరుకున్న విద్యార్థులు. ఎయిర్పోర్ట్లో ఉమెన్ క్రికెటర్ శ్రీచరణికి స్వాగతం పలుకుతూ భారీ ఎలక్ట్రికల్ డిజిటల్ బోర్డులు ఏర్పాట్లు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా శ్రీచరణికి స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి రానున్నారు. ఆంధ్ర క్రికెట్కి మంచి రోజు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి చిన్న కుటుంబంలో పుట్టిపెట్టి వాళ్ళ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శ్రీచరణి మన ఆంధ్రప్రదేశ్కి రాబోతున్న సందర్భంగా వారిని ఘనంగా ఆహ్వానం పలుకుతూనే కాకుండా ఇక్కడ ఉన్న ఎంతో మంది యువతకి ఆవిడ యొక్క ఇన్స్పిరేషన్ ఆవిడ. అటువంటి వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి తీసుకువెళ్ళడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ వారిని ఘనంగా సత్కరించబోతుంది. ఇటువంటి గొప్ప మూమెంట్ని ఆవిడ్ని స్వాగతం పలకడానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ మార్నింగ్ విజయవాడలో అవ్వంగా సాయంత్రం వారి పట్టణమైన కడపలో కూడా భారీ ర్యాలీ చేయబోతున్నాం. ఇవాళ సీఎం గారి ప్రోగ్రాం సమయాభారం వల్ల ఇక్కడ ర్యాలీ చేయలేకపోతున్నాం. ఇక్కడ ఆహ్వానం పలికి ముఖ్యమంత్రి గారి నివాసానికి తీసుకువెళ్ళి అక్కడ వారితో కానీ నారా లోకేష్ గారితో కానీ శ్రీచరణితో సంభాషణ ఉండబోతుంది. ఆయనతో బ్రేక్ఫాస్ట్ కూడా చేయబోతున్నారు ముఖ్యమంత్రి వర్యులతో. ఆ తర్వాత మంగళగిరి స్టేడియంకి వచ్చి పత్రికా విలేకరులను కూడా ఉద్దేశించి శ్రీచరణి మాట్లాడతారు. తప్పకుండా ఇవాళ రాష్ట్రంలో ఉన్న మహిళామణులు, ముఖ్యంగా యువకులకి ఇవాళ గట్టి ఇన్స్పిరేషన్ అయిన శ్రీచరణి ఇవాళ స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోనే ఒక స్టేడియం పేర్లు పెట్టారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మేము అంతర్జాతీయంగా ఎక్కడా లేని విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మన విశాఖపట్నంలో 2 స్టాండ్లకి లేడీ పేర్లు పెట్టాం. త్వరలో ఇప్పుడు మధ్యాహ్నం కూడా ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాం మంగళగిరిలో మహిళా క్రికెట్కి సంబంధించి. ఎందుకంటే మహిళల్ని ప్రోత్సహించాలని ఎప్పుడు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పేది ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ప్రధానమంత్రి గారు చెప్పేది కూడా ఉమెన్ ఎంపవర్మెంట్. యువతకి ముఖ్యంగా మహిళామణులు ముందుకు వెళ్ళాలని కోరుకునే ఈ ప్రభుత్వం. అంతేకాకుండా మేము కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలను ప్రోత్సహించాలని 2 స్టాండ్లకు పేరు పెట్టడం, అది కూడా ఆంధ్ర క్రికెట్లో ఎక్కడో నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులకి ఆ పేరు పెట్టడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మధ్యాహ్నం కూడా ఒక మంచి అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాం. తప్పకుండా మహిళా క్రికెట్లను ప్రోత్సహించే విధంగా మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మేము
గట్టిగా కృషి చేస్తామని తెలియజేస్తాం. శ్రీచరణి ఒక ఆంధ్ర అమ్మాయి అవ్వడం ఎలా అనిపిస్తుంది సార్? ముందుగా ఇండియన్గా మనం అందరం ప్రౌడ్గా ఉండాలి. మన మహిళా జట్టు వాళ్ళ విజయం సాధించింది. శ్రీచరణి లాంటి మహిళామణులు యువతులు ఎక్కువ మంది ఇండియన్ క్రికెట్లో ఆడాలని ఆశిస్తున్నాం. మేము మహిళా ఏపీఎల్ కూడా కండక్ట్ చేశాం. వచ్చే సంవత్సరం పురుషుల ఏపీఎల్ ఎంత భారీగా ఉందో మహిళా ఏపీఎల్ కూడా అంతే భారీగా ఉండి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్న యువతులకి క్రికెట్ అవకాశాలు భారీగా వచ్చే విధంగా ఏ విధంగా అయితే శ్రీచరణి ఇన్స్పిరేషను అదే విధంగా ఉండబోతుంది. ఇక ప్రోత్సాహాల గురించి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. తప్పకుండా క్రికెట్ ఏసీఏ నుంచి కూడా మేము ప్రకటిస్తాం.